వరంగల్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ముందు కొడవటంచ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పాండవులగుట్ట, కోటగుళ్లు, రామప్ప, లక్నవరం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని, పర్యాటక రంగం అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. వరంగల్ జిల్లాను టూరిజం హబ్ గా మారుస్తామంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడ పర్యాటక అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఆయన మాటల్లో చూద్దాం. సార్, వరంగల్ జిల్లా పర్యాటక అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ పర్యటన ఇవాళ ఎలాంటి సంకేతాలు? రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే లైన్లో దానికి సపోర్ట్ కూడా మ్యాక్సిమం ఇస్తూ ఉన్నారు. రెండవది, ఈరోజున ఎన్నో అంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అది దేవాలయాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, కోటలు కావచ్చు, ఇట్లా చాలా రకాల, అట్లాగే వన్యప్రాణులకు సంబంధించిన అభయారణ్యాలు కావచ్చు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నిటికి కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి అవసరం, ముఖ్యంగా వచ్చేటువంటి టూరిస్టులకు ఒకటి వసతి, రెండు ఆహారం కోసం వాళ్ళ యొక్క అంటే హోటల్స్, అంటే కాటేజ్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, రోప్ వేస్ కావచ్చు, ఇట్లా ఎన్ని అవకాశాలు ఉంటాయని వీలైనంత ఎక్కువ మొత్తంలో వీలైనంత త్వరగా వాటిని మంజూరు చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. దీని ద్వారా రాష్ట్రం టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి దీనిలో అందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో కనీసం నెలకు ఒక రోజైనా గడపాలా, ఇతర ప్రాంతాలకు వెళ్ళి టూరిస్ట్ ప్లేస్ చూడాలా, ఆ దిశగా ముందుకు పోతాం. అంటే రామప్ప ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది, కానీ అక్కడ కొంత అభివృద్ధి పనులు అనేటువంటి ఇంకా జరుగుతలేవు అనేటువంటి ఒక, అందుకే ఇప్పుడు అక్కడ కూడా వెళ్తున్నాము. అక్కడ ఏమేమి మంజూరైనవి, ఏమేమి చేస్తున్నది, వాటి ప్రోగ్రెస్ ఏంటి, ఇంకా ఏమేమి కావాలి, ఇవన్నీ చూసి వాటిపై నిర్ణయం తీసుకోవడం కోసం అక్కడికి వెళ్తాం. చివరిగా చెప్పండి సార్, రాజకీయంగా ఇక్కడ సెక్రటరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టనివ్వమని అది ఇంకోసారి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపల్లి కృష్ణారావు గారి అభిప్రాయం. మొత్తంగా వరంగల్ జిల్లానైతే పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుంది. అందులో భాగంగానే తాను పర్యటన చేస్తున్నానని, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే తన పర్యటన కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి జిల్లా.